హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక విషయం చెప్దామని వచ్చాను. నేను లైఫ్ సంబంధించిన మ్యాటరే, ఖచ్చితంగా మీరు అర్థం చేసుకుంటే బెటరు. ఏం లేదు, మీరు ఇప్పుడు ఒక డ్యూటీ చేస్తుంటారు, లేదా జాబ్ లేదా బిజినెస్ ఏదైనా సరే, సంథింగ్ మీకు అమౌంట్ వచ్చేది ఏదైనా చేసుకోవచ్చు, జాబ్ లాంటిది. కానీ మీరు ఆ జాబ్లో ఉన్నప్పుడే మీరు ఇంకొక అడిషనల్గా ఇంకోటి జాబ్ అనో బిజినెస్ అనో సెకండ్ ఇన్కమ్ అనేది పెట్టుకుంటే చాలా బెటర్. ఎందుకంటే మీకు ఆ జాబ్లో ఎప్పటికీ అలా ఉండిపోతారని నమ్మకం లేదు, గ్యారంటీ లేదు. ఈ మధ్యలో హెల్త్ ఇష్యూస్ రావచ్చు, వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు, వెళ్ళిపోవడం అంటే చాలా ఇష్యూస్ రావచ్చు. కాబట్టి మీరు ఏదైనా సరే మీరు ఉన్న జాబ్లో ఉన్నప్పుడే అమౌంట్ జతలు చేయకుండా, లేకపోతే ఇంట్లో దాయకుండా అదే ఇన్వెస్ట్ చేయండి డబ్బులు, లేకపోతే వేరే బిజినెస్కైనా మీరు పెట్టుకోండి ఆ అమౌంట్. అది జాబ్లో ఉన్నప్పుడే పెట్టుకుంటే బెటర్. నేను జాబ్ వదిలేసాక చేసుకుంటాను అంటే అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. అంటే నాకు తెలిసింది కాబట్టి నేను చెప్తున్నాను, 100% అవ్వదు. అది మీరు ఒక జాబ్లో ఉన్నప్పుడు మాత్రమే దగ్గర అమౌంట్ వస్తుంటుంది. కాబట్టి ఆ అమౌంట్ మామూలుగా ఇంట్లో దాయడం, బ్యాంకులో దాయడం కన్నా అయితే ఇన్వెస్ట్మెంట్ చాలా బెటర్. బిజినెస్ టైప్లో కానీ ఏదైనా సరే అలా ఉంటేనే మీకు ఒకవేళ జాబ్ పోయినా కానీ, అది మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ మీకు సెకండ్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది కంపల్సరీ. అంతేగాని లేదు నాకు తర్వాత పర్లేదు, నా అమౌంట్ ఉంటే నాకు జాబ్ ఎప్పటికీ ఉంటుందని మాత్రం అది వేస్ట్ నమ్మకం. అది ఉంటే ఓకే, హ్యాపీ. కానీ రేపు ఉండకపోతే చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినా మీ ఫ్యామిలీ మొత్తం బాధపడలేదు, మీరు మొత్తం బాధపడలేదు. ఒక 6 నెలలు 7 నెలలు ఖాళీగా ఉంటే ఇప్పుడు మన రెంట్లు ఏం తక్కువ లేవు, రెంట్లు బయట ఎక్కడ కూడా తక్కువ లేవు. అది రెంట్ కట్టకుండా మాత్రం ఉండలేం కదా, కంపల్సరీ రెంట్ కట్టాలి. అది కాదనుకుంటే మినిమం మనం జాబ్ చేయకపోయినా ఒక 1 year బతికేటట్టయినా అమౌంట్ మన దగ్గర ఉండాలి కంపల్సరీ. అది ఇది చెప్పాలనుకున్నది. కొంచెం చూసుకోండి ఫ్రెండ్స్.